హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు. టుడే వీడియో వచ్చేసి ఒక సింపుల్ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. కొబ్బరి లడ్డూలు చాలా ఈజీ అండి. మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదనమాట. మనకు ఓన్లీ పచ్చి కొబ్బరి, బెల్లము, కొంచెం నెయ్యి, అలాగే యాలకుల పొడి ఉంటే చాలు ఈజీగా మనకి కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, అలాగే మనకి షుగర్ అవాయిడ్ చేస్తున్నప్పుడు, డైట్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి మనము స్వీట్ ఐటమ్స్ చేసుకొని ఈజీగా స్వీట్ క్రేవింగ్స్ నుంచి తప్పించుకోవచ్చు అనమాట. అంటే చక్కెర అవాయిడ్ చేస్తున్నప్పుడు, అలాగే మనకి నువ్వు ఉండలు, పల్లి ఉండలు ఇవన్నీ కూడా మన బెల్లంతోనే చేస్తాం కాబట్టి చాలా టేస్టీ అండ్ అంతే హెల్దీ కదా, కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. ఆ కొబ్బరి ఉండలు ఏంటో చేసేద్దాం పదండి. చాలా టేస్టీగా ఉంటుంది. వితిన్ మనము నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఏం చేయాలి, మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఏమా దగ్గర ఇప్పుడు ఈ కొబ్బరి ఉందనమాట. ఈ రెండు నిన్న టెంకాయ కొట్టింది, అందుకు ఇంకా ఈరోజు అనేసి కొబ్బరి లడ్డు చేసేద్దామని అలానే పెట్టేశాను అనమాట. ఇంకా నిన్న చేయడానికి కుదరలేదు. మనం వెంటనే టెంకాయ కొట్టిన వెంటనే చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. అయినా పర్లేదు, మనం నిన్ననే కదా టెంకాయ కొట్టింది, అయినా బాగుంటుంది అనమాట టేస్ట్ వచ్చేసి. ఇప్పుడు వీటిని అన్నింటినీ నీట్గా క్లీన్ చేసేసుకొని వీటిని నీట్గా తురిమేసుకుందాం. ఇదిగోండి, ఇలా వచ్చేసి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి పట్టుకుంటున్నాను అనమాట. మీరు కొబ్బరి తురిమేది ఉంటే వాటితోనే కూడా తురుముకోవచ్చు. పైన పీల్ కూడా మీరు నీట్గా స్కిన్ కూడా తీసేసుకోవచ్చు అనమాట. ఈ పెంక్ అంతా కూడా నేనైతే ఇలానే చేసేస్తున్నాను అనమాట. ఎవరి ఇష్టం వాళ్ళది. మనకి వైట్ కలర్లోనే రావాలి, ఇలా నలుపు ఉండకూడదు అనుకుంటే మీరు ఇదంతా కూడా నీట్గా మనము పీల్ పీకుతాం కదా, ఆ పీల్ పీకేదంతా కూడా నీట్గా ఎంత క్లీన్ చేసేసుకొని ఒట్టి కొబ్బరితో కూడా చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలానే చేసేస్తున్నాను. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగా. మీరు నీట్గా వచ్చేసి కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, ఆ కొబ్బరి తురిమే దాంతో అయినా నీట్గా చిన్నగా తురుముకోవచ్చు. కాకపోతే నేను మెత్తగా కొంచెం కోర్స్గా ఇట్లా మిక్సీ పట్టేసుకుందామనే ఉద్దేశంతో ఇలా మిక్సీకి వేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి 1 కప్పు బెల్లం వేస్తున్నాను. ఇక్కడ ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కొంచెం నీళ్ళు, బెల్లం కరిగేకి మాత్రం వేసేసి బెల్లం కరగనివ్వాలి. జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుందండి, ఎటువంటి పాకం అయితే అవసరం లేదనమాట. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు వీటిని మనం పక్కనే వడగట్టేసుకుందాం. ఎందుకంటే బెల్లంలో ఏమైనా నలకలు ఉంటాయి కదా, ఆ ఉద్దేశంతో పక్కన వడగట్టేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసేసి మనం మిక్సీకి పట్టుకున్నాం కదా కొబ్బరి, ఒక 2 కప్పుల వరకు వచ్చిందనమాట. ఆ కొబ్బరిని అంతా కూడా ఇందులోకి వేసేసి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా. లేదంటే ఊరికే అడుగు అంటేస్తుంది. మనకి మంచి స్మెల్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోవాలన్నమాట. అలా వేయించుకున్న తర్వాత మనకి ఇప్పుడు పాకం పక్కన పెట్టుకున్నాం కదా వడగట్టి, ఆ బెల్లం పాకం అంతా కూడా ఇందులోకి వేసేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. మనము హై ఫ్లేమ్లో పెట్టామంటే ఏమవుతుందంటే ఊరికే అడుగు అంటేస్తుంది, అది మొత్తానికి స్వీట్ పాడైపోతుంది అనమాట. కాబట్టి ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చాలా బాగా వస్తుంది స్వీటు. ఇలా అంతా మంచిగా కలిసిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా ఇందులోకి వేసేసి మంచిగా కాస్త దగ్గరికి అయ్యే వరకు వీటిని మనం వేయించుకోవాలన్నమాట. ఇలా పూర్తిగా మనకి దగ్గరికి పడిన తర్వాత వెంటనే స్టవ్ కట్టేసి పక్కకు పెట్టుకోవాలి, లేదంటే అది గట్టి పడిపోతుంది అనమాట. ఈ రకంగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ కట్టేస్తామంటే జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. లేదంటే ఇంకొంచెం మనకి హార్డ్గా ఉంటుంది అనమాట. ఇలా పూర్తిగా చల్లబడిన తర్వాత ఇంకా వీటిని మనం ఉండకట్టేసుకోవడమే. ఇది మన జుట్టుకు చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది, డైట్లో ఉన్న వాళ్ళకి చాలా మంచిది అనమాట. రోజుకు ఒక లడ్డు తిన్నామంటే మనకి హెయిర్కి చాలా మంచిది అనమాట. ఇది ఇందులోకి మనకి డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం ఉంటే వేసుకుంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా చాలా టేస్టీగానే ఉంటుంది. చూసారు కదండి, టేస్టీ కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయండి, అందులో జ్యూసీగా కూడా ఉన్నాయి. మనమైతే ఇంకా నిమిషాల్లో చేసుకోవచ్చు. వీటికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదనమాట. కొబ్బరి, కొద్దిగా నెయ్యి, బెల్లం, యాలకుల పొడి ఉంటే సరిపోతుంది, అంతే కదా. నిమిషాల్లో లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి అనమాట. మనకి ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మనకి 1 వారం వరకు నిల్వ ఉంటాయండి. మనము ఇది వచ్చేసి కొబ్బరి బెల్లంతో చేసాం కదా, కాబట్టి వారం రోజుల వరకు నిల్వ ఉంటుందన్నమాట. హ్యాపీగా స్టోర్ చేసేసుకొని తినేయచ్చు మనమైతే.
పిల్లలకి ఇచ్చినా కూడా మనం హ్యాపీగా తినేస్తారు పిల్లలు కూడా. ఎందుకంటే మనకి ఇది కొబ్బరి, పచ్చి కొబ్బరి జుట్టుకు చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది కదా, కాబట్టి ఈజీగా తినేయచ్చు అనమాట. కాబట్టి మీరు ఇంట్లోకైనా కొబ్బరి ఉంటే వేస్ట్ చేయకుండా ఇలా చేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా తింటారనమాట. మనకు కూడా కొబ్బరి వేస్ట్ ఏందనే ఫీల్ కూడా ఉండదన్నమాట. మనకి కొబ్బరి, పచ్చి కొబ్బరిని ఎంత ఎండబెట్టినా కూడా కొంచెం మనకి బయట కొన్న ఒట్టి కొబ్బరి అంతైతే ఉండదన్నమాట, కొంచెం వేరే స్మెల్ లాగా వస్తుంది. కాబట్టి అలా లేకుండా ఎక్కువ మనం చట్నీ కూడా పదే పదే చేయలేము. కాబట్టి ఇలా ఈజీగా మనం స్వీట్ ఐటెం కూడా చేస్తే హ్యాపీగా తింటారు ఇంటికి లేపాది. నేనైతే ఇలా చేసేస్తాను అనమాట. నేను ఎప్పుడు కూడా పచ్చి కొబ్బరి ఎక్కువ ఉన్నా కూడా ఇలా చేసేసుకుంటూ ఉంటాను, బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు చూపిస్తాను ఎంత జ్యూసీగా ఉన్నాయో, ఎంత సాఫ్ట్గా ఉందో. నోట్లో పెట్టుకుంటే మనకి ఇట్లా కరిగిపోతుంది అనమాట. మనకి ఇట్లా నోట్లో పెట్టుకుంటే ఇట్లా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. బెల్లం వేసాం కదా, ఒకటికి 2 కప్పులకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇంకెక్కువ కూడా అవసరం లేదు, ఈజీగా హ్యాపీగా చేసేసుకోవచ్చు మనం బెల్లం స్వీట్ వచ్చేసి. కాబట్టి తప్పకుండా అందరూ ట్రై చేయండి, ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది అనమాట. అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, అంటే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతోనే మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.